లే లేవు నా పోదా లేట్. హలో గైస్, మేమైతే హైదరాబాద్ నుంచి తిరుపతికి స్టార్ట్ అయిపోయినాం. సో ఇదే మా బస్సు. నైట్ ట్రైన్ టికెట్స్ వెయిటింగ్ లిస్ట్లో పడడం వల్ల ఈ బస్ బుక్ చేసుకున్నాం. సో ఇక నైట్ స్లీప్ వేసినాక మార్నింగ్ అలా లేచి ఒక గట్టిగా ఒక ఆవలింత తీసిన తర్వాత అమ్మో బస్సులో అయితే దారుణంగా ఉండే సీట్లు అసలు సరిపోలేదు కాళ్ళు కూడా. సో అలా అడ్జస్ట్ చేసుకొని ఇక ఫైనల్గా తిరుపతిలో దిగేసినాం. దిగిన తర్వాత ఇక్కడ మనకు శివ అయితే కలిసిండు. సో అతని ప్రయాణం కూడా ఎట్లా జరిగిందో చెప్పిండు. మనోడు ట్రైన్లో వచ్చిన అన్నట్టు. మన టిఫిన్ వచ్చేసి సో తిరుపతిలో వడ ట్రైయింగ్. పెద్ద దోశ వచ్చినాయా? ఏం టోపీ దోశనా? ఎట్లుందిరా? ఓకే, ఇట్స్ యావరేజ్. వీడు వేసేస్తానుగా కుమ్ము కంపు. సో ఆఫ్టర్ ఏ బ్యాడ్ టిఫిన్ మేమైతే అలిపిరి నుంచి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయడానికి వెళ్తున్నాం. నేనైతే ఫస్ట్ టైం తిరుపతికి రావడం. సో నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్తో స్టార్ట్ అయిపోయాను నేను. సో ఇక్కడే మన ఎండ్ పాయింట్. ఇక్కడ లాకర్ రూమ్స్లో మన బ్యాగ్స్ ఇచ్చేసి సో వీ నీడ్ టు స్టార్ట్. పైన ఎక్కువ రేట్ చెప్తారు తీసుకోండి అంటే ఇక తీసేసుకున్నాం. సో మేమైతే 11:30కి అలా స్టార్ట్ అయిపోయినాం వాక్ చేయడానికి. స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఇక భక్తులతో సందడిగా గోలకు స్టార్ట్ అయిపోయింది. అబ్బాబ్బా ఒక్కసారి ఇక్కడ నుంచి ఆ వ్యూ చూడండి. ఆ లోపల ఆర్కిటెక్చర్ కూడా భలే ఉండే, అదిరిపోయింది అసలు. చూడండి, అసలు ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోతాం అన్నట్టు మనం. మేమైతే ఫస్ట్ ఒక 100 మెట్లు అయితే ఎక్కేసినాం. ఎక్కగానే ఫుల్ సంతోషం. మిగతా 300-450 కదా అసలు ఎక్కొచ్చలే పర్లేదు అనిపించింది. మధ్యలో జింకలు కూడా కనిపించేసరికి ఫుల్ ఎగ్జైట్మెంట్తో మస్తు అనిపించింది. ఇక 500 మెట్లు ఎక్కగానే ఫుల్లీ కంప్లీట్లీ డ్రైన్ అవుతున్నాం. ఇది స్టార్ట్ అయిపోయింది. ఎక్కడో కొడుతుందబ్బా అనిపించింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఎక్కుతున్నారు. సో 1000 మెట్లు ఎక్కగానే అసలు కంప్లీట్లీ అవుట్. నేనైతే అసలు నేను పోతానా లేదా, అసలు ముందుకి అసలు నాతో అవుతుందా లేదా అనేసి మా ఫ్రెండ్స్తో అలా డిస్కషన్ చేసుకుంటూ ముందుగా సాగడం జరిగింది. ఫైనల్లీ 2000 స్టెప్స్ అయినాయి. ఇక్కడ గాలి బాగా వస్తుంది. శివ, పెద్ద ఫుడ్ కోర్టే ఉన్నది ఏడా? ఒకప్పుడు ఇక్కడ అంటే 6 years బ్యాక్ మన లడ్డూల టోకెన్ మన దర్శనం టోకెన్ కూడా ఇక్కడనే ఇచ్చేది. ఓకే, ఇప్పుడు తీసేసింది. ఇక్కడ కూర్చొని తినడానికి మంచి ప్లేస్ కూడా ఉంది పైన. వావ్. సో మా జర్నీ మధ్యలో అలసిపోయిన తర్వాత కొబ్బరి బొండం స్టాల్ కనిపించింది. ఇక్కడ మేమైతే కాసేపు రెస్ట్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయినాం. ఆ వెనకాల వ్యూ చూడండి, నాకైతే పుష్ప సినిమా గుర్తొచ్చింది. ఎండాకాలం కొబ్బరి బొండం తాగండి ఫ్రెండ్స్, హెల్త్కి మంచిది. థ్యాంక్స్ అన్నాయి. నీ పేరు? మణి. ఒక చిన్న బ్రేక్ తర్వాత మేమైతే మళ్ళీ స్టార్ట్ చేసినాం మా జర్నీ. ఇక్కడ చిరుతపల్లలు ఉన్నాయని బోర్డులు కూడా కనిపించింది. సో అటు ఇటు చూసుకుంటూనే జాగ్రత్తగా మేమైతే నడక స్టార్ట్ చేసినాం. సక్సెస్ఫుల్లీ 2500 అయిపోయినాయి. ఇంకా 1000 ఉన్నాయి. మధ్యలో ఎక్కడైనా బ్రేక్ తీసుకొని తినేసి మళ్ళీ వెళ్తాం. ఇక ఇక్కడ హ్యాపీ విషయం ఏంటో తెలుసా? అసలు మా ఏజ్కే మాకు ఇలా ఉంటే పెద్దవాళ్ళు వీళ్ళు ఎక్కుతున్నారు చూసినావా, అక్కడ వాళ్ళని చూస్తే చాలా బూస్టింగ్ అనిపించింది. సో లైఫ్లో బూస్టింగ్ చాలు, మనం ఏదైనా కొట్టగలుగుతాం, సాధించగలుగుతాం. సో ఇక్కడికే టైం 2:30 దాటేసింది. సో లంచ్ చేస్తే బెటర్ అనేసి మేము ఒక స్పాట్ కోసం చూస్తున్నాం. ఆ గార్డెన్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఆఫ్టర్ ఏ లాంగ్ వాక్ ఇప్పుడు ఇక్కడ రెస్ట్ చేసుకొని వీఆర్ హ్యావింగ్ లంచ్. ముడి కూడా శివ. సో ఇలా మెట్లెక్కేటప్పుడు మనకి హెవీగా ఫుడ్ ఉండదు అనేసి శివ చపాతీలు పట్టుకొచ్చిండు. టేస్ట్లు అయితే మస్తు ఉంది, అసలు అదిరిపోయినాయి. పచ్చలో నంచుకొని తింటుంటే అబ్బా ఏమన్నా ఫీలింగా. అసలు ఈ చెట్ల కింద కూర్చొని అలా ఎన్విరాన్మెంట్ చూసుకుంటూ తింటుంటే భలే అనిపించింది. ఇక లంచ్ అయిపోయాక మేమైతే మళ్ళీ నడక స్టార్ట్ చేసేసినాం. ఈసారి రోడ్డు వచ్చింది సర్ప్రైజింగ్లీ. నాకు ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్పీరియన్స్, నాకు తెలియదు అసలు ఎలా ఉంటుందో. ఇది నా లైఫ్లో చూసిన మోస్ట్ సీనిక్, అసలు చాలా బాగుంది పైన నుంచి.
అసలు చూడండి లాస్ట్లో విండ్ మిల్స్ అవైనా కూడా అసలు అదిరిపోయింది. నేనంటే కెమెరా పట్టుకొని అట్లా తిరుగుతున్నా కానీ ఈ వెహికల్స్ మధ్యలో మీరైతే అసలు అలా తిరగకండి, చూసుకుంటూ పోవండి. ఎందుకంటే నేరో రోడ్ కాబట్టి ఆ ఘాట్ రోడ్ టర్నింగ్స్ దగ్గర కూడా చూసుకోండి. సో ఇక అక్కడ రోడ్ ఎండ దగ్గర మా వాళ్ళకి చాయ్ బండి కనిపించింది. చాయ్ అయితే ఫుల్ అదిరిపోయింది, టేస్ట్ బాగుండే. ఇక్కడ నుంచి మనకు కంప్లీట్ 550 మెట్లు ఉంటాయి. ఇక ఇక్కడ చిన్నపిల్లలు చూడండి అసలు మోకాళ్ళ మీద ఎక్కుతున్నారు. నార్మల్ నడవడమే గొప్ప అంటే వీళ్ళు మోకాళ్ళ మీద కూడా ఎక్కుతున్నారు. ఆల్మోస్ట్ 50 ఇక్కడ 50 మెట్లు వచ్చేసినాం. కొంచెం సేపు ఓపిక పడితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ మెట్టు అయిపోయింది. 550 అరౌండ్ మనం 11 స్టార్ట్ అయితే ఇప్పుడు 5:30 అవుతుంది. ఫస్ట్ 500 స్టెప్స్ ఎక్కినాం, తర్వాత 100 స్టెప్స్ ఫస్ట్ 500 వరకు ఏమేంటో లేదని అనుకున్నాం, బట్ ఆ తర్వాత ఉంది. ప్రతి ఒక్కరికి కాలు నొప్పి. ఈ లాకర్ రూమ్లోనే మా బ్యాగ్స్ అని పెట్టేసినాం. హలో గైస్, సో మొత్తానికైతే ఫైనల్గా రెడీ అయిపోయి తినడానికి వెళ్తున్నాం. అసలు మామూలుగా లేదు, అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి. మొత్తానికైతే బస్సు కోసం వచ్చినాము. ఇక్కడ బస్సు ఎక్కితే తీసుకెళ్తుందట. వీఆర్ వెయిటింగ్. స్టాల్స్ కూడా భలే పెట్టారు. వావ్, చూడండి. అసలు నైట్ టైం ఆ ప్లేసే డిఫరెంట్ వైబ్. ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ బస్ స్టాప్ అన్నట్టు, మనం అన్నదానం వెళ్ళడానికి ఇక్కడ బస్ వచ్చేస్తాయి. బస్ అయితే ఫుల్ ప్యాక్డ్ ఉండే. బయట నుంచి ఏమో కానీ అసలు లోపలికి వెళ్ళినాక పెయింటింగ్స్ ఏమో చూస్తే చాలా అద్భుతంగా ఉండే. మార్నింగ్ 11:30కి ఎప్పుడో స్టార్ట్ అయితే 5:30కి ఎండ్ చేసినాం. లంచ్ చేయడానికి రావడానికి ఈజీగా ఒక 8:30 అయిపోయింది. ఇక ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అయితే అదిరిపోయింది ఆబ్వియస్లీ. అసలు ఇలా జనాలతో మధ్యలో కూర్చొని తింటే ఆ ఫీలింగే వేరు. మా వాడైతే చూడండి ఫస్ట్ రౌండ్ కూడా అయిపోయింది. అసలు ఫుడ్ అంతా బాగుండే. సో ఇక కడుపు నిండా తినేసి మేమైతే దర్శనానికి స్టార్ట్ అయిపోయినాం, వెహికల్ మాట్లాడేసుకొని. ఇక దర్శనం లైన్లో నిల్చుందాం ఫాస్ట్గా అనేసి అక్కడ ఫోన్లో కూడా ఇచ్చేసి ఉండే. ఇది ఆఫ్టర్ దర్శనం, మా మార్నింగ్ 5:30 అలా అవుతుంది. టెంపుల్ దగ్గర వైబే వేరు అసలు. ఇట్లాంటి ప్లేస్లకి వస్తేనే గొప్పతనం అనేది తెలుస్తుంది. నా లైఫ్లో అయితే ఇంత మంచి మార్నింగ్ వ్యూ అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో ఇక తిరుమలలో దర్శనం అయిపోగానే మేము మా లాకర్ రూమ్స్ దగ్గరికి స్టార్ట్ అయిపోయినాం. సో ఓవరాల్గా అయితే ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ కాళహస్తి వీడియో కూడా పెడతా చూడండి. సో మీకు వీడియో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చినట్టుంటే లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.